వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో, కస్టమర్స్‌ని ఎవరైనా గానీ దేవుళ్ళలాగా భావిస్తూ ఉంటారు. కస్టమర్‌లే మా దేవుళ్ళని జెప్తూ ఉంటారు. సో, రీసెంట్‌గా జరిగిన ఓ ఇష్యూ అయితే దీనికి విరుద్ధంగా ఉంది. సో, చెప్పలేని మాటలు గూడా అనడం జరిగింది. అది వైరల్ అవుతూ ఉన్నాయి అలాంటి న్యూస్ అనేవి. అసలు ఏంటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ పబ్లిక్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. మ్యామ్ నమస్తే మ్యామ్. అంటే జనరల్‌గా అంటే మీరు గూడా కౌన్సెలింగ్ ఇస్తూ ఉంటారు. సో, అసలు మీ దగ్గరకొచ్చే టాపిక్స్ అయితే డిఫరెంట్‌గుంటాయి. ఎంత విసిగిస్తుంటారో. కానీ సహనంగా, ఓపికగా సమాధానం ఇస్తూ ఉంటారు. వాళ్ళు మనల్ని నమ్మి వచ్చారు, మన కోసం వచ్చారు అన్నట్లుగా. ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నా మనమే ఏదైనా ఈ కామర్స్ సైట్‌లో ఆర్డర్ పెట్టుకున్నా మనం అక్కడ ఎందుకు ఇది రేట్ ఉంది అని అడిగితే వాళ్ళు గూడా నార్మల్‌గా రిప్లై ఇవ్వాల్సిందే. సహనంగా చెప్పాల్సిందే. చెప్తారు కూడా. అయితే ఇప్పుడు రీసెంట్‌గా జరిగిన ఓ ఇష్యూ అయితే అలా లేదు. తిట్టడం జరిగింది కస్టమర్‌ని. అది ఫ్యామిలీ ఇష్యూ వరకు వెళ్ళింది. చాలా పర్సనల్‌గా వెళ్లారు. అంటే ఎట్లా చూస్తాం దీన్ని? ఎట్లా అంటే ఒక బిజినెస్ అన్న తర్వాత చాలా కష్టపడితేనే బిజినెస్‌లో రాణించగలుగుతారు. హ్మ్. ఇక ఒకవేళ సక్సెస్ అయ్యారు అంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. హ్మ్. ఒక అమ్మాయి బిజినెస్‌లో నిలదొక్కుకుంది అంటే చాలా గ్రేట్ అని చెప్పాలసలు. హ్మ్. నిలదొక్కుకుంది అంటే చాలా కష్టపడి ఉంటుందని కూడా మనం అనుకోవాల్సి హ్మ్. ఉంటుంది. అయితే నిజమే. ఇప్పుడు ఈ పచ్చళ్ళు అలేఖ్య అన్నారు కదా! ఈ అమ్మాయి కూడా పాపం చాలా కష్టపడే ఉంటుంది. మనీ అంతా సమకూర్చుకొని బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటుంది. దీనికన్నా ముందు ఇన్‌స్టాలో అక్కడ రీల్స్ చేసుకొని ఫేమ్ అయింది. మంచిగా వ్యూవర్స్‌ని సంపాదించుకుంది. గుడ్ బావుంది. అయితే ఒక బిజినెస్ పెట్టినప్పుడు దానికి కొన్ని స్కిల్స్, టాలెంట్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ హ్మ్. చాలా అవసరం ఉంటాయి. ఇవన్నీ మైండ్‌లో పెట్టుకొని ముందుకెళ్ళాలి. ఇప్పుడు మీరన్నట్టు హ్మ్. బిజినెస్ ఎవరైనా ఏదన్నా రీజన్ అడిగితే ఇది ఎందుకు? ఇది ఇలా ఎందుకుంది అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పగలగాలి. హ్మ్. రీజన్ కాస్ట్ చెప్పగలగాలి. ఇగో ఈ రీజన్ వల్ల మేము ఇంత రేట్ పెట్టాము. లేకపోతే ఈ మేము పర్టిక్యులర్ ఇది మేము ఇందులో మెయింటైన్ చేసాం కాబట్టి హ్మ్. దీనికి ఇంత రేటు. మా బ్రాండ్ వేరని చెప్పుకోవడానికి అలా స్పెషల్స్ ఏవో ఉంటాయి. హ్మ్. కాబట్టి మా రేట్ ఇంత అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వివరంగా చెప్తారు, చెప్పాలి. హ్మ్. లేకపోతే కస్టమర్స్ రీజన్ తెలుసుకుంటే ఓకే ఇది బాగుంది మనం ఇదే తీసుకోవచ్చు అని కంటిన్యూ అవుతారు. హ్మ్. చెప్పలేకపోయారనుకోండి ఇదేదో మోసంలాగా ఉంది అంతా ఇదేంటి వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈమె కూడా హ్మ్. కస్టమరు పచ్చళ్ళ గురించి అడిగినప్పుడు ఆమెకి ఈగో దెబ్బతింది. హ్మ్. ఎందుకనంటే నాకు ఇంతమంది వ్యూస్ ఉన్నారు, ఇన్ని లైక్స్ ఉన్నాయి. హ్మ్. నా రీల్స్ గాని ఇవన్నీ చాలా బాగా వెళ్తున్నాయి. నేను హ్మ్. బిజినెస్ స్టార్ట్ చేశాను. మరి అంత లైక్స్ చేశారు అందరూ. ఇప్పుడు నేను ఈ పికిల్స్ అమ్ముతున్నప్పుడు ఇలా నన్ను పాయింట్ ఔట్ చేయడం అనేది నచ్చలా నాకు. ఆమెకి ఈగో హర్ట్ అయింది. ఈగో హర్ట్ అయ్యి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టింది. ఎట్లా అంటే ఈ ముష్టి పచ్చడి కొనలేనోడివి రేపు పెళ్ళానికి గోల్డ్ ఎలా కొంటావు? ఓహ్! హ్మ్. అంటే చూడండి ఇక్కడ హౌ టు బిహేవ్ అనేది తనకు కూడా తెలీదు సరిగ్గా. హ్మ్. తన పచ్చళ్ళని తనే ముష్టి పచ్చళ్ళని చెప్పుకుంటుంది ఇక్కడ. హ్మ్. ఇప్పుడు తను ఒక మంచి వ్యూవర్స్‌ని సంపాదించిన తర్వాత బిజినెస్ పెట్టి బాగా రన్ చేస్తుంది. బాగా లాభాలొస్తున్నాయి. అందరూ కొంటున్నారు అభిమానంతోటి. మరి అటువంటి స్టేజ్‌లో ముష్టి పచ్చళ్ళని తనే ప్రమోట్ చేస్తుంది. అంటే పచ్చడికి ఎంత రేట్ పెట్టాలనేది ఒక కామన్ మ్యాన్‌కి ఐడియా ఉంటుంది. ఉంటుంది. గోల్డ్‌కి ఎంత పెట్టాలనేది ఉంటుంది. భార్యని ఎలా చూసుకోవాలని ఉంటది. భార్యకి గోల్డ్ కొనేటప్పుడు ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలనేది అతనికి తెలుసు. అసలు అదెందుకనేది కూడా హ్మ్. ఉంది కదా! రీజన్. హ్మ్. గోల్డ్ వేరు. ఇది వేరు. హ్మ్. అయితే ఈమె అతన్ని ఎలాగా డౌన్ చేసి మాట్లాడిందంటే ఆహ్, ఏదో మాటలు ఒక 2 జరిగుంటాయి. ఆయన ఎమోజి ఒకటి అమ్మో! నమస్కారం అని ఇట్లా ఎమోజి హ్మ్. పెట్టినట్టున్నాడు అతను. పెట్టినందుకు ఆవిడ బాగా రియాక్ట్ అయ్యి, "నువ్వు ఫస్ట్ నీ కెరీర్ చూసుకో." హ్మ్. అంటే ఏంటంటే నువ్వు బాగా సంపాదించు. హ్మ్. బాగా సంపాదించుకో. నీ దగ్గర డబ్బు ఇప్పుడు ముష్టి పచ్చడి కొనటానికే నీ దగ్గర డబ్బు లేవు. హ్మ్. రేపొద్దున నీ లవర్ గాని, నీ భార్య గాని నీతో ఎక్కడ ఉంటుంది? లేచిపోతుంది. వదిలేసి ఓహ్! వెళ్ళిపోతుంది. హ్మ్. అనంటే అసలది ఎంత డ్యామేజింగ్‌గా ఉంది గదా! హ్మ్. అసలు నువ్వెవరు నన్ను అట్లా మాట్లాడడానికి? హ్మ్. కస్టమర్స్ ఎవరైనా సరే, నీ బట్టల షాప్‌లో నీ బట్టలు అంత క్వాలిటీగా లేవండి. హ్మ్. వెరైటీ లేదండి. కలెక్షన్ సరిగ్గా దీనికి ఇంత లేదు రేట్ ఎందుకండి తగ్గించండి. అంటారు. ఆ! అది వాళ్ళ హక్కది. వాళ్ళు మనం డబ్బులు పెడుతున్నప్పుడు. అసలు ఎంత పెద్ద షోరూమ్‌కెళ్ళినా గాని హ్మ్. అక్కడ దాని మీద రేట్ రాసున్నా గాని మనకు బార్గెనింగ్ చేయాలనిపిస్తది. అనిపిస్తుంది. అంతే. అవును. అది కస్టమర్ హక్కది. హ్మ్. డబ్బులు పెడుతున్నప్పుడు హ్మ్. ఈవెన్ గోల్డ్ షాప్‌కెళ్తే గూడా 100 ప్రశ్నలేస్తాం మనం. హ్మ్. వేసినప్పుడు అతను ఎంత ఓపికగా చెప్తాడు. మనకి హ్మ్. టీ అంటాడు, కూల్ డ్రింక్స్ అంటాడు, స్నాక్స్ ఇస్తారు ఒక్కొక్క షాప్‌లో హ్మ్. అయితే. మరి అంత ఇదిగా కస్టమర్స్‌ని ఎంత రెస్పెక్ట్ చేస్తారు. కస్టమర్స్ ఒక దేవుళ్ళు అనుకుంటారు. హ్మ్. నిజంగా ఒక్కొక్క షాప్‌కెళ్తే, షోరూమ్స్‌కెళ్తే చాలా బాగా చూస్తారండి. చిన్న హ్మ్. పిల్లలుంటే వాళ్ళు చూడటం, వాళ్ళని ఆడించడము, బొమ్మలివ్వడము,
మనకి స్నాక్స్ ఇవ్వడం చాలా బాగా గౌరవంగా చూస్తారు. ఎందుకంటే కస్టమర్ పోకూడదు, ఎలా అయినా వాళ్ళని కన్విన్స్ చేసి మన వస్తువుని కొనేలాగా చేయాలి, మళ్ళీ మళ్ళీ రావాలి. అటువంటి క్వాలిటీని కూడా మెయింటైన్ చేస్తారు. ఏదైనా వాళ్ళ క్వశ్చన్ చేస్తే దానికి తగ్గ జవాబులు అన్ని రెడీగా ఉంటాయి. సో అలా ఈఎంఐ కూడా తన పచ్చళ్ళ గురించి చెప్పుకోగలిగి ఉండాలి. తిట్టడం అనేది ఎంతవరకు మామూలుగా కూడా తిట్టలేదు. ఎలా అంటారంటే చాలా మంది, నువ్వు ఎప్పుడైనా కొన్నావా, కొన్న మొహమేనా, వెళ్ళిపో అంటారు. అంతవరకు అనే హక్కు ఉందనుకుందాం వాళ్ళని, ఎందుకంటే కస్టమర్స్ ఒక్కోసారి విసిగిస్తారు. అలా అన్నప్పుడు ఇలా అనేవాళ్ళు ఉన్నారు. చిన్న తరహా వ్యాపారస్తులు అంటారు, పెద్ద వ్యాపారస్తులు అనరు. అదేదో మనసులో పెట్టుకుని అనరు, జనరల్ గా అంటారు. జనరల్ గా అంటారు, మనకేమి అయితే వెళ్ళరు, ఉండరు కదా. ఈమె ఆ మహాకోపంతో ఇతన్ని అనరాని బూతులు మాట్లాడి, నువ్వు ఫస్ట్ వాళ్ళిద్దరు లవర్ అయినా సరే వైఫ్ అయినా సరే నీ దగ్గర ఉన్నది వదిలేసి పోతారు, నువ్వు కెరీర్ చూసుకో, బాగా సంపాదించుకో, ముష్టి పచ్చడి కొనలేని వాడు గోల్డ్ ఏం కొంటావా మరి అంటే గోల్డ్ కొంటేనే వైఫ్ ఉంటుందా అంటే అంది విత్ బూతులు. అసలు ఎక్కడ రైట్ ఉంది నీకు? ఒక మనిషిని తిట్టే రైట్ లేదు అసలు. తిట్టడం కొట్టడం రైట్ ఎవరికి ఉండదు. అది ఏంటంటే పరువుకి సంబంధించింది అయి ఉండొచ్చు, మనసుకు సంబంధించింది అయి ఉండొచ్చు, ఒక బంధానికి సంబంధించింది అయి ఉండొచ్చు. మాట అనేది చాలా కంట్రోల్ గా ఉంచుకోవాలి. దట్టు ఒక ఆడపిల్ల తను బిజినెస్ చేస్తూ రాణించాలనుకున్నప్పుడు ఇట్లా పబ్లిక్ మీడియాలో నువ్వు మాట్లాడుతూ కస్టమర్స్ నువ్వు ఆకట్టుకుని ఆన్లైన్ లో నువ్వు బిజినెస్ చేస్తున్నప్పుడు ఆన్లైన్ లోనే కస్టమర్స్ ఎలా బిహేవ్ చేయాలి. ఇప్పుడు అతను అన్ని కూడా సాక్ష్యాలు పెట్టాడు అందులో. ఆ అమ్మాయి అన్న మాటలు ఆడియో పెట్టాడు, తర్వాత ఆ రేట్ లిస్ట్ పెట్టాడు, అలా అన్నమాట. ఇవన్నీ పెట్టినప్పుడు సాక్ష్యం దొరికింది. ఆన్లైన్ ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి, అది ఆ మాత్రం కూడా అమ్మాయికి తెలీదా అనిపించింది. ఇలా అన్నప్పుడు ఇతను హర్ట్ అయ్యాడు, తిరిగి చాలా గొడవ చేసుకున్నాడు. మీడియాకి చెప్తున్నారు, నేను కేసు పెడతాను అని అన్నప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇది ఎంత దూరం తను తెచ్చుకుంది? ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి, తనని తాను మంచిగా ప్రజెంట్ చేసుకోవాలి, తన స్కిల్స్ ని కూడా మంచిగా చూపించుకోగలగాలి. ఇంకొకటి ఆమె డ్రెస్ వేరింగ్, అసలు ఆ ఎక్స్పోజింగ్ అని చెప్తున్నారు. నువ్వు పికిల్స్ అమ్మడానికి నీ డ్రెస్ అలా వేసుకోవడానికి ఏమైనా సంబంధం ఉండదు. ఒక మంచి డ్రెస్ వేసుకో, అట్రాక్టివ్ గా మాట్లాడు, కస్టమర్స్ రావాలి, నీ పచ్చళ్ళ గురించి నువ్వు మంచిగా మాట్లాడాలి. అది ఆ మాటలకి అట్రాక్ట్ అయ్యి నీ పచ్చళ్ళు కొంటారు. కానీ తనేంటి ఎక్స్పోజింగ్ అని అందరూ అంటున్నారు. మరి ఆ బట్టలు అలా వేసుకుని నువ్వు అట్రాక్ట్ చేస్తున్నప్పుడు ఎవ్వరు కూడా పికిల్ వైపు చూస్తారా? తన వైపు చూస్తారా? అది తనని తాను తగ్గించుకోవడమే కదా. అక్కడ నీ పచ్చళ్ళు కొంటారో లేదో తెలియదు, నిన్నైతే చూస్తారు, ఎంటర్టైన్ అయితే అవుతారు, దానివల్ల నీకు వ్యూస్ వస్తాయేమో. మరి నీ వ్యాపారం ఎంతవరకు ముందుకు వెళ్తుంది? మరి అలాంటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపొద్దున నువ్వు సెటిల్ అవ్వాలి, మంచిగా మ్యారేజ్ చేసుకోవాలి, ఒక ఫ్యామిలీకి వెళ్తావు నువ్వు. ఇప్పుడు కూడా నీ కన్న తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి. తర్వాత నిన్ను ఒక వ్యక్తి మ్యారేజ్ చేసుకోవాలి, నీ జీవితం బాగుండాలి అంటే, ఒక మంచి ఇంట్లోకి నువ్వు వెళ్ళాలి అంటే నీ ప్రవర్తన దానికి మార్గం చూపిస్తుంది. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేసినా, ఎంత అందంగా తయారైనా, ఎంత ఎక్స్పోజ్ చేసినా, అప్పుడు చాలా మంది అనుకున్న మాట భర్త దగ్గర చూపించాలన్నమాట. నువ్వు ఎక్కడ చూపిస్తున్నావు? స్క్రీన్ మీద మీడియా ద్వారా పబ్లిక్ అందరికీ చూపిస్తున్నప్పుడు ఎంతమంది ఎన్ని రకాల మనుషులు చూస్తారు కదా. ఎలాంటి వాళ్ళు చూస్తారు? రకరకాల వాళ్ళు చూస్తారు. తాగుబోతులు అవ్వచ్చు, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కావచ్చు, అదే పిల్లల్ని అమ్మాయిలు అమ్మేసే వాళ్ళు కావచ్చు, రోతలు నడిపే వాళ్ళు కావచ్చు. అసలు ఎవరు ఎవరు ఎలాంటి వాళ్ళు చూస్తున్నారు అక్కడ? చూస్తున్నప్పుడు నీకు అంత మాత్రం స్పృహ ఉండాలి కదా. వీళ్ళందరూ చూస్తే ఊరుకుంటారా? వీళ్ళు నిన్నేమి చేయలేకపోయినా, ఎక్కడ ఉంటావో తెలియదు కాబట్టి, నిన్నేం చేయకపోయినా ఎక్కడికో వెళ్ళి వేరే అమ్మాయి మీద అటాక్ చేస్తే ఈ యొక్క దృష్టితోటి అక్కడ ఇంకో అమ్మాయి జీవితం కూడా పాడవుతుంది. పాడవుతూనే ఉన్నాయి. ఒక పక్క నుంచి బయట రకరకాలుగా క్రైమ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది ఒకటి హెల్ప్ అవుతుంది. కాబట్టి డ్రెస్ వేసుకుంటేనే అంటారేమో కాదు, తను మాట్లాడే విధానము, ఎక్స్పోజింగ్, ఇదంతా ఎవరైనా సరే చూస్తారు కదా. నీ పికిల్స్ ఎన్ని పోతున్నాయో మనకు తెలియదు, ఎన్ని అమ్ముడవుతున్నాయో మనకు తెలియదు. తన క్వాలిటీ చెప్తుంది, అది చెప్తుంది, ఓకే అన్ని చెప్తున్నావు, కానీ నీకు ఒక పద్ధతి ఉండాలి. ఉన్నప్పుడు నీ పచ్చడి ఎలా ఉన్నా సరే ఒకసారి ట్రై చేద్దాం, పచ్చడి ఏదో బాగున్నట్టుంది అని అనుకోవాలి. అంతంత రేట్లు ఎవరు పెడతారు? ఇప్పుడు మాక్సిమం నాకు తెలిసి 700 ఉంది కేజీ. 700 ఉన్నప్పుడు మరి 1500 దాటిపోయి నువ్వు అమ్ముతున్నావు. అమ్ముతున్నప్పుడు కస్టమర్స్ అడుగుతారు అందులో ఏం వాడారు,
దాని ఎక్స్పైరీ డేట్ ఎంత, ఏ క్వాలిటీ వాడారు అందరూ అడుగుతారు. దేనికైనా ఎక్స్పైరీ డేట్ ఒకటే ఉంటది మేడం. ఉంటుంది. ఎంత చెడ్డవాడినా ఎంత మంచివాడినా ఒకటే ఎక్స్పైరీ డేట్ ఉంటది. ఉంటుంది. Yes. కస్టమర్ అనేవాళ్ళు అడుగుతారు 100% అడుగుతారు. అడుగుతారు ఇప్పుడు మీరే కొనుక్కుంటున్నారు, అడుగుతారుగా. అడుగుతారు, నేను- చూసుకుంటాము ఉమ్, అని చూసుకుంటారు. తనకి కోపం రావాల్సిన అవసరం లేదు. ఉమ్, అందుకనే తను ఒక పద్ధతి అలవాటు చేసుకోవాలి. ఇట్లా ఎవరిని పెట్టాలని తిట్టే హక్కు లేదు. అవతల వాళ్ళు రియాక్ట్ అయితే ఎలా ఉంటుంది, తర్వాత దాన్ని తట్టుకోగలిగే శక్తి కూడా తనకు ఉండాలి. అన్నెసరీగా తను మళ్ళీ బయటకు వచ్చేసినట్టే కదా. ఉమ్, అంటే తన వ్యాపారం ఇంకా జీరో అయిపోతుంది. అందరూ అనుకుంటున్న మాట ఇది. ఉమ్, ఇప్పుడు తన వ్యాపారాన్ని తనే డిగ్రేడ్ చేసుకుంది, డౌన్ చేసుకుంది, తర్వాత జీరో చేసుకుంది, ఉమ్. మళ్ళీ కస్టమర్ ని పోగొట్టుకుంది. ఎంతమందో పోతారు కదా అవును. దెబ్బతోటి. ఆ కస్టమర్స్ పోతారు. మరి నీ నోటి మాట వల్ల, నీ బిహేవియర్ వల్ల అలా చేయొద్దు. ఉమ్. మంచి మర్యాదగా ఉండాలి. రెస్పెక్ట్ ఇవ్వాలి, రెస్పెక్ట్ తీసుకోవాలి. నీ బిజినెస్ కి సంబంధించిన మాటలు నువ్వు మాట్లాడు. కుదరకపోతే కుదరలేదని చెప్పాలి. ఈ రకంగా మాట్లాడటం వల్ల చాలా డ్యామేజింగ్ ఉంటుంది. Yes. ఖచ్చితంగా మ్యామ్. ఎవరైనా కానీ పద్ధతి అనేది పాటించాలి. అది మనం ఎంత స్థాయికి ఎదిగామన్నది ముఖ్యం కాదు, ఎంత పద్ధతిగా ఉన్నామన్నది చూస్తారు. సో మన రూట్స్ ఏంటి, మనం ఏంటి, ఎలా ఉండాలి, అవతల వాళ్ళని మనం ఎలా గౌరవించాలి, ఎంత సంస్కారంగా ఉండాలి అనేదే మనకు రేపు నిలబడుతుంది. మన బిజినెస్ కూడా దాని వల్లే డెవలప్ అవుతుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. దీని గురించి అందరూ కూడా నేర్చుకోవాలని కోరుకుందాం, మీ మాటలు పాటించాలని కోరుకుందాం. ధన్యవాదాలు.